రామదేవుని కథ. శ్రీరాముడు పూజ చేసినప్పుడు రామాష్టోత్తర శతనామావళితో పూజ చేసిన అనంతరం రామదేవుని కథ వింటే హిందువులకు సాంప్రదాయ సుఖాలు సంభవిస్తాయని నమ్మకం. ప్రతి 5 గురువారములు 5 ఆదివారములు పూజలు చేసి కథ వినేవారికి కోరికలు తీరుతాయని విశ్వాసం. శ్రీరామదేవుని కథ. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా భేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుతున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకున్నటకు కాశీకి వెళుతున్నాను అని చెప్పను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీవు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొండు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రం ఇచ్చినారు. అతను అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య, సుమిత్ర, కైకేయులను 3 రాణులకు ఇచ్చినాడు. వారు 3 పాయసం పూజించగా గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను 4 కుమారులను జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుతుండేది. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగుగా, విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి అతి బల విద్యలను నేర్పను. రాముడు తాటికని చంపి శివుని విల్లు విరిసి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వ భంగము చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురం కేగి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభూషణకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరలా రామదేవుని కథా విధానము ఇట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదులకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. ఈ విధంగా నారద చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభము అగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెం ధనం మూట కొట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు వారంకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందుగాని రావమ్మ అని పిలవగా ఆ తల్లి
నాయన పొద్దునే రాసిది పాసి పనికి వచ్చే వేళ వంట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను విందువు కానీ రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయన, పడక వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణంగా రామదేవుని కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోదలసి పెట్టగా బిందులు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చెల్లి రాగి చెంబు కూడా దొల్లిపోయి వెళ్ళిపోతున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినట. వారి గూటిలో ఉన్న వెండు కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకొని లాగిందట. అంతటా సగమంచు గల భాగము ఉండిపోయి మిగిలినది పక్క వారింటికి వెళ్ళిపోయిందట. మరునాడేదో పని మీద పొరుగా వారింటికి వెళ్ళిన నాగంపట్టు భార్య వారి ఇంట్లో ఉన్న సగమంచు కంచము చూసి, ఈ కంచము మీదే అన్నదట. అందుపై ఈ ఇంటివారు, మా కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. నాగంపట్టు భార్య, అలాగునా కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టుకుని చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంపట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అనెను. అది మాదేనని చెప్పి వారే ఉంచుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథ చెబుతాను.